RTI Live News. Ask for right. నారాయణఖేడ్ మున్సిపాలిటీలో దాదాపు 40,000 మంది జనాభా నివసిస్తున్న తరుణంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వారానికి ఒక రోజు కూడా త్రాగునీరు ఇవ్వకుండా ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తుందని మున్సిపాలిటీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో భూపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బోరంచార్ మరియు పెద్దారెడ్డిపేట పంప్ హౌస్ లో నుండి నారాయణఖేడ్ మున్సిపాలిటీకి రోజుకు దాదాపు 15 లక్షల లీటర్ల త్రాగునీటిని అందించేవారని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని పెద్దారెడ్డిపేట నుండి అడిషనల్ గా పైప్ లైన్లు వేపించి మున్సిపాలిటీకి త్రాగునీరు అందించారు. కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్దారెడ్డిపేట పంప్ హౌస్ నుండి త్రాగునీరు రావడం నిలిపివేశారు. వారానికి ఒక రోజు కూడా త్రాగునీరు రావడం లేదని, దీనికి కారణం ఈ అసమర్థత ప్రభుత్వం, ఈ నాయకుడు అని మున్సిపాలిటీ ప్రజలు ఆరోపిస్తున్నారు. వీరు తక్షణమే స్పందించి మున్సిపాలిటీ ప్రజలకు త్రాగునీరు అందించకపోతే మున్సిపల్ ప్రజల తరపున బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నాయకత్వంలో భారీ పోరాటానికి దిగుతుందని నారాయణఖేడ్ మాజీ మున్సిపల్ చైర్మన్ నజీబా, వైస్ చైర్మన్ పరశురాం, పట్టణ పార్టీ అధ్యక్షులు నగేష్ సేఠ్, మాజీ ఎంపీటీసీ ముజామిల్, సతీష్ దేశ్ముఖ్ పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు మేము పత్రికా మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇక్కడ నారాయణఖేడ్ పట్టణంలోని పంచగామ కమాన్ దగ్గర ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించిన సంప్ ఉందో ఆ సంప్ దగ్గర రావడం జరిగింది. ఈ సంప్ గతంలో మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సుమారు రోజుకు 20 లక్షల నీటిని ఇక్కడ నుంచి అవుట్పుట్ మనం అందించిన ఘనత ఉన్నది. మరి ఈ రోజు చూస్తే ఇక్కడ ఏదైతే బోరంచా ఉందో, బోరంచా నుంచి ప్రతిరోజు నీళ్లు రావాల్సి ఉన్న 2 రోజులకోసారి 3 రోజులకోసారి అక్కడ మోటార్లు చెడిపోవడం, లేకుంటే ఎక్కువ వర్షాలు రావడం వల్ల ఆ నీళ్లు కలుషితం కావడం వల్ల ప్రతిరోజు నీటి సమస్య, తీవ్రమైన సమస్య ఏర్పడుతుంది ప్రజలకు. ఇందాక మన మాజీ చైర్మన్ గారు చెప్పినట్టు ఇక్కడ ఓటర్ లిస్టులో సుమారు 20,000 పాపులేషన్ ఉండొచ్చు, కానీ పట్టణంలో సుమారు 50,000 వరకు ఇక్కడ ప్రజలు నివసిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళ యొక్క ఉద్యోగాల అవసర నిమిత్తం, వాళ్ళ యొక్క వ్యాపార నిమిత్తం వీళ్ళందరూ ఇక్కడనే ఉంటున్నారు. కాబట్టి వాళ్ళకు ప్రతిరోజు నీటి సౌకర్యం అవసరం ఉంది. కానీ ఈరోజు ఈ పురపాలక శాఖ అధికారులు కానీ, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఎవరు గిట దీన్ని పట్టించుకోకపోవడం వలన చాలా తీవ్రమైన నీటి సమస్య ఏర్పాటు అవుతుంది. నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను ఏంటంటే, మేము గతంలో అంటే భూపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాకముందు నారాయణఖేడ్ పట్టణంలో ట్రాక్టర్లు తిరుగుతుండే, అది గిట ఎండాకాలంలో. కానీ ఈ వర్షాకాలంలో ఈ సమయంలో మంచినీటి గురించి ట్రాక్టర్లు తిరగడం చాలా సిగ్గుచేటు. ఈ విధమైన చర్యలు ఎక్కడైనా ఉంటాయా? ఈ విధమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ పెద్దారెడ్డిపేట అని ఉండే ఆ కనెక్షన్ గిట ఇక్కడ మూసివేయడం జరిగింది. దానివల్ల బోరంచ వల్ల 2 కనెక్షన్స్ తోటి సుమారు 20 లక్షల నీటి సామర్థ్యం ఈ సంప్కి ఉంది. ఇందులో నీళ్లు నింపుకొని ప్రజలకు ప్రతిరోజు సరఫరా చేసేవాళ్ళు. కానీ ఈ రోజు చూస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? నేనైతే అసలు మున్సిపాలిటీలో అధికారుల పాలన లేనట్టే భావిస్తున్నాను. ముఖ్యంగా మా హిందూ సోదరులు మొన్న వినాయక చవితి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ నిమజ్జనం కార్యక్రమం చేపడతాం. కానీ ఇక్కడ పక్కనే కమలాపూర్లో అక్కడ గిట ఎలాంటి సౌకర్యాలు చేయలేరు. ఇది చాలా చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. అసలు ఏం పని చేస్తుండ్రు ఈ మున్సిపల్ అధికారులు? ఎక్కడ సైడ్ డ్రైన్స్ అక్కడనే చెత్త చెదారంతో నిండిపోయినాయి, కల్వర్ట్లు కులగొట్టేస్తున్నారు. ఇక్కడ ప్రజలకు రహదారులు లేకుండా చాలా తీవ్రమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. నేను ఇప్పుడు గిట చెప్తున్నాను, అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మీరు అందరూ పనిచేసి ప్రజల యొక్క దాహార్తిని తీర్చండి. లేకుంటే రాబోయే రోజులలో దీనిపైన తీవ్రమైన చర్యలు చేపడతాం. తీవ్రంగా మేము దీనిపైన ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నాము. ధన్యవాదాలు. ముఖ్యంగా నారాయణఖేడ్ ఎలక్ట్రానిక్ మళ్ళీ ప్రింట్ మీడియా సోదరులకు, అదే కాకుండా ముఖ్యంగా నారాయణఖేడ్ పట్టణ ప్రజలకు నమస్కారం. ఈరోజు మనం పంచగామ కమాన్లోని సమ్ కాడ ఉన్నాం. అంటే ఇక్కడికి వెళ్ళి నారాయణఖేడ్కి మొత్తం దాదాపు 14 వార్డు దాకా, నారాయణఖేడ్ 15 వార్డు నుంచి 14 వార్డు దాకా నారాయణఖేడ్ ఈడికెళ్ళే నీళ్లు పోతాయి. సో నేను చెప్పేది ఒకటే, గతంలో మన మాజీ ఎమ్మెల్యే వర్యులు భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నారాయణఖేడ్ సంకు ప్రతి ఇంటింటికి దాహతి తీర్చాలని ఒక కంకణం కట్టుకొని ఒక పట్టుదలతో గతంలో మా ఎమ్మెల్యే గారు పనిచేసినారు. ఆ పనికి నారాయణఖేడ్ నీళ్ళు సరిపోకపోతే అధికారులతో మాట్లాడి మా భూపాల్ రెడ్డి గారు పెద్దారెడ్డిపేటకి వెళ్ళి నారాయణఖేడ్కు సంప్కి నీళ్ళు
ఇవ్వడం జరిగింది. దాదాపు 15 లక్షల నుంచి 20 లక్షల నీళ్లు భూపాలరెడ్డి గారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము నారాయణఖేడ్ పట్టణ ప్రజలకు దాహాతి తీర్చడం జరిగింది. ఎండాకాలంలో నీళ్లు మాంజిరాల లేకపోతే నల్లవకెళ్ళి రివర్స్ పంపింగ్ చేసి నీళ్ళు దార్చి తీయడం ఘనత మన భూపాలరెడ్డి గారికి దక్కుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే నారాయణఖేడ్ పట్టణ ప్రజలకు ఎంత మంచి వర్షాలు పడుతున్నాయి, వానాదేవుడు మంచిగా కరుణిస్తుంది, కానీ నారాయణఖేడ్ పట్టణ ప్రజలకేమో నీళ్ళు రాకొచ్చినాయి, తాగునీళ్ళు. ఎందుకంటే ఆ కారణం ఏమనంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయకుండా ఇక్కడ ఉన్న నాయకులకు పని చేయకుండా ఇక్కడ పని నడుస్తుంది. ఎందుకంటే గతంలో మనం చూసినాం, బోరంచకెళ్ళి ఒకటి, పెద్దారెడ్డిపేట్, సదాజ్పేట్, మన మంచిగా నీళ్ళు 2 దిక్కుకెళ్ళి మన నారాయణఖేడ్కు నీళ్ళు వస్తుండే. ఇప్పుడు ఏం చేసినంటే ఈ కాంగ్రెస్ నాయకు వచ్చినప్పటి నుంచి పెద్దారెడ్డిపేటకెళ్ళి నీళ్లు రాకొచ్చినాయి, ఖాళీ బోరెంచ ఒకటే నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్ళ వల్ల ఏమవుతుందంటే ఈ సంప్ ఫుల్ అయితే లేదు. దాదాపు నారాయణఖేడ్కు రోజుకు 15 లక్షల నీళ్ళు ఇచ్చే టార్గెట్ మన నారాయణఖేడ్కు. ఎందుకంటే నారాయణఖేడ్లో దాదాపు 40,000 నుంచి 50,000 పాపులేషన్ ఉన్నది. అంటే నారాయణఖేడ్ టౌన్ వాళ్ళు కానీ పక్క వాళ్ళు కానీ అందరూ ఇక్కడ సెటిల్ అయి ఉన్నారు. వాళ్ళకి అందరికీ దాదాపు పాపులేషన్ 40 నుంచి 50,000 పాపులేషన్ ఉన్నది. ఇక్కడ నీళ్ళేమో రాకొచ్చినాయి. నారాయణఖేడ్ పట్టణ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ప్రతి గడపలో ఇప్పుడే వర్షాకాలం నడుస్తుంది, నారాయణఖేడ్ గల్లీలో ఏమో ట్యాంకర్లు వస్తున్నాయి. సో ఈ చిత్తశుద్ధితో పనిచేయకుండా ఈ దారుణం, ఇది చాలా పెద్ద దారుణం. ఎందుకంటే పక్కకే మాంజిరా వాటర్ ఉన్నది, ఎంత మంచి సౌకర్యం. అంటే భూపాలరెడ్డి గారు చేసిన ఒక చిన్న పిల్లలకు పలక మీద ఎట్లా రాసిస్తారు, నర్సరీ పిల్లలకు ABCD, అట్లా ఒక క్రమశిక్షణగా ఒక మంచి పని చేసి పోయిండు. ఆ భూపాలరెడ్డి గారు చేసిన పనులకు వీళ్ళు దిత్తే వీళ్ళ మంచి పేరు వస్తుండే, కానీ అది దిద్దకుండా ఉల్టా మొత్తం ఖరాబ్ చేసి సర్వనాశనం అయిపోయింది. నారాయణఖేడ్ పట్టణ ప్రజలకు ఇబ్బంది చాలా అవుతుంది, వాటర్ ప్రాబ్లం. మనం నారాయణఖేడ్లో చూస్తున్నాం, ప్రతి ఇంటింటి గడప గడపకు నీళ్ళు తీసుకుపోవాలని కంకణం కట్టుకొని మన భూపాలరెడ్డి పనిచేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తాం, మున్సిపల్ వాళ్ళు నీళ్ళు ఇయ్యకొచ్చినా కానీ వాళ్ళకు మళ్ళా వాటర్ ట్యాక్స్ అని కొత్తగా బరువు మోస్తున్నారు నారాయణఖేడ్ పట్టణం మీద. సో మీరు మోస్తున్నా కానీ నీళ్ళు మాత్రం ఇయ్యకొచ్చినారు కదా, అలా మీరు ఫెయిల్ అయినారు. ఇప్పటికీ మీకు టైం ఉంది, మీకు ప్రజలు అవకాశం ఇచ్చినారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నారాయణఖేడ్ ఎమ్మెల్యే గారికి, నారాయణఖేడ్ అధికారులకు మేము కోరేది ఒకటే, ఇప్పటికైనా చిత్తశుద్ధితో వచ్చి పనిచేసి నారాయణఖేడ్ ప్రజలకు నీళ్ళు తీర్చాలని కోరుకుంటూ సెలవు ఇస్తాను. జై హింద్, జై తెలంగాణ, జై భీమ్.